2018 వరకు కూడా తెలంగాణ గడ్డ మీద డబ్బులు అంటే ఏదో తెలియదు. రెండేసార్లు చూసినాం మేము డబ్బులు. ఒకటి 2006లో ఉద్యమాన్ని గొంతు నిలపాలని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో ప్రయత్నం చేసింది, విఫలమైంది. కానీ ఇక్కడ మాత్రం ఆ డబ్బులు, ఆ మద్యం, సర్కారు బెదిరింపులు, సర్కారు నౌకరుల్లో ఉన్న వాళ్ళు బానిసలకు వహించిన పద్ధతి వల్ల ధర్మం కొంత తాత్కాలికంగా ఓడిపోతున్నట్టు కనపడుతుండొచ్చు. కానీ అంతిమ విజయం ధర్మాన్ని మాత్రమే నమ్మకం ఉన్నవాని నేను. రెండో అతి ముఖ్యమైనది, ఎప్పుడు కూడా ఏదైనా పెరుగుట విరుగుట కొరకు అంటారు వాళ్ళు. పెరుగుట విరుగుట కొరకు అంటారు. ఇది పెరిగింది కాబట్టి ఎన్నడో ఒకనాడు విడిగిపోతుంది. తెలంగాణ గడ్డ మీద మళ్ళీ వెనకటి రోజులు తప్పకుండా వస్తాయనేటువంటి విశ్వాసంతో పనిచేద్దామని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారి గురించి ఇంతకుముందు రఘునందన్ గారు ఒక మాట అన్నారు, టీఆర్ఎస్ వాడు గట్టినే చేసిండు, మళ్ళీ అలా కాంగ్రెస్ వాడు కూడా గట్టినే చేస్తుండని. నిజంగా అది మేమున్నప్పుడు ఎప్పుడు లేకుండే, వాస్తవంగా 2014 వరకు లేకుండే. ఈ కేసీఆరే ఇలాంటి వాటికి పునాది వేసిండు. దానినే ఆయన పార్టీ కూడా ఖతమైపోద్దని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. ఎవరికి మంచిది కాదు. కానీ మంత్రికి ఇంకా చేయలే, వారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిండు. మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రులుగా ఏం కర్తవ్యం నిర్వహించాలో కూడా చూసినాం. కాబట్టి ఏ మంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ కేంద్ర మంత్రి కానీ, ఏ ప్రధాన మంత్రి కానీ నేను ఇచ్చున్నా అని చెప్పుకుంటే, నేను ఇస్తున్నా అని చెప్పుకుంటే మాత్రం అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు అంటున్నాను. నిన్న కూడా ఎక్కడో చెప్పినట్టున్నా, ప్రభుత్వం అనేది మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రజల ఆస్తులకు కాపలదారులు మాత్రమే తప్ప ప్రజల ఆస్తులకు ఓనర్లు కాదు అని అర్థం. మనం కట్టిన పనుల పైసలకు వాళ్ళు నియంత్రణ చేస్తారు, కాపలా ఉంటారు తప్ప వాళ్ళు ఎన్నడూ ఓనర్లు కాదు. నేను చాలా సభలు చెప్తా ఉంటా, నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నేను బియ్యం ఇస్తున్నా, నేను నేషనల్ హైవేస్ ఇస్తున్నా, నేను విశ్వవిద్యాలయాలు ఇస్తున్నా అని మాత్రం ఎప్పుడు చెప్పలే. నాకు భారత ప్రజానీకం నన్ను ఆశీర్వదించి ఈ పదవి అప్పచెప్పిండ్రు, నేను మీకు సేవకుడిలాగా పనిచేస్తున్నా అని చెప్పిండు తప్ప ఎప్పుడు నేను ఓనని మాత్రం చెప్పలే. ఇలా సంస్కారం ఎంత గొప్పగా ఉంటుందో. నేను ఈ దేశానికి ప్రధానమంత్రినే కావచ్చు కాక, కానీ నా దేశాన్ని, నా దేశ ప్రజల్ని శుభ్రంగా ఉంచుతున్న వాళ్ళు గ్రామ పంచాయతీ సిబ్బందని, మున్సిపాలిటీ సిబ్బందని, కరోనా కష్టకాలంలో అందరికంటే ప్రాణాలకు తెగించి మనిషిని కాపాడినోడు హాస్పిటల్లో పనిచేసేటువంటి స్వీపర్ అని, శానిటేషన్ వర్కర్ అని చెప్పి వాళ్ళని కాళ్ళని కడిగినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. అక్కడ నరేంద్ర మోడీ గారేమో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో, గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి, మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బందికి, దవాఖానలలో కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్న సిబ్బందికి కాళ్ళు కడిగి వాళ్ళని గౌరవించుకుంటే, కేసీఆర్ ఏం చేసింది తెలుసా మీకు? ఇక్కడ ఉన్న మన కేసీఆర్ మాత్రం మున్సిపల్ కార్మికులు మేము మురికిలో పనిచేస్తున్నామని చెప్పి మా జీతభత్యాలు పెంచమని చెప్పి సమ్మె చేస్తే 1700 మంది మున్సిపల్ కార్మికుల్ని ఒకటే కలంపోటుతో డిస్మిస్ చేసి ఉద్యోగాలను తీసేసినటువంటి నీచమైన చరిత్ర కేసీఆర్ది, గుర్తుపెట్టుకోండి. అంటే నరేంద్ర మోడీ గారికి కేసీఆర్ గారికి కూడా తేడా ఏందో మనకు అర్థం కావాలి. అందుకని అలాంటి అహంకారికేమో అబ్బో ఈయన పరిపాలన భరించలేమని చెప్పి ఐదేళ్లకే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అని చెప్పి అహంకారం అది ఇచ్చిండ్రు. ఐదేళ్లకే నాకు తెలిసి వద్దు కేసీఆర్ అని చెప్పి ఆనాడే పార్లమెంట్ ఎన్నికల్లో గుణపడని చెప్పి రేపు నువ్వు ఇంటికి పోడు ఖాయమని చెప్పి సంకేతం ఇచ్చినప్పటికీ కూడా బుద్ధి రాక మార్చుకోక 2023లో దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్ ప్రభుత్వానికి. కానీ అదే నరేంద్ర మోడీ గారు మాత్రం 10 సంవత్సరాల తర్వాత, మొన్న నేను ఉపన్యాసం చెప్పిన మళ్ళీ చెప్పిపోతున్నా, 2014లో 273 మంది గెలిస్తే 2019లో
303 సీట్లు గెలిస్తే రేపు 2024 ఎన్నికల్లో 400 సీట్లు గెలిపిస్తారని చెప్పి 400 సీట్లు గెలిపిస్తామని చెప్పి ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించే పరిస్థితి వచ్చిందంటే అంటే నరేంద్ర మోడీ గారు ఎన్నడూ ప్రెస్ మీట్ పెట్టాడు, నరేంద్ర మోడీ గారు ఎన్నడూ ప్రగల్భాలు పలకడు, నరేంద్ర మోడీ గారు ఇవాళ నేను చేసినాను ఇక్కడ చెప్పుకోడు కాబట్టి అది సాధ్యమైంది. అందుకని ప్రజలు ఎంత గొప్పవాళ్ళు అంటే కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు, అన్ని రకాల సంస్కృతులు ఉన్న వాళ్ళు, వైవిధ్యాలు ఉన్న వాళ్ళు కూడా మా మోడీ మా నరేంద్రుడు అంటున్న పరిస్థితి వచ్చిందంటే అది వటికనే చేతులు బాయ్ బాయ్ అని చెప్తే వచ్చింది కాదు. 10 సంవత్సరాల కాలంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి కాబట్టే సాధ్యమైందని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇంతకుముందు ఎవరో అంటున్నారు సార్ విశ్వవిద్యాలయాలు పెరిగే చూసినా అని. 700 విశ్వవిద్యాలయాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ గారు వచ్చేంత వరకు 400 విశ్వవిద్యాలయాలు పెరిగినాయి. 400 విశ్వవిద్యాలయాలు పెరిగినాయి. అసలు ఎంత తేడా ఉంది చూడండి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఇదే కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన మాట ఏంటంటే 2450 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉంటే 6 సంవత్సరాల కాలంలోనే 2500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణం కాబట్టి తెలంగాణలో అని చెప్పిండు. అంటే 50 ఏళ్ళ అభివృద్ధి 6 ఏళ్లలో చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ మాట్లాడిన మాటలు వినండి. నరేంద్ర మోడీ గారి గురించి కేసీఆర్ మాట్లాడిన మాటలు, కేటీఆర్ మాట్లాడిన మాటలు, హరీష్ మాట్లాడిన మాటలు ఇవాళ మళ్ళీ వాళ్ళే ఇవాళ సాడు గుసగుస ఏం పెడుతున్నారో మనం చూస్తున్నాం. అది ఏమైతే తెలియదు కానీ ఒక గంట స్థాయికి దిగజారిపోయిండ్రు. అంటే అందితే జుట్టు లేకపోతే కాలు, ఈ నేచర్ ఉన్నాడు కేసీఆర్. అందుకని వాస్తవికతకి దూరంగా ఉన్నవాడు ఎప్పుడు నాయకుడు కాడు అనడానికి సజీవ సాక్ష్యం ఏంటంటే కేసీఆర్.